కాకినాడలో ఇద్దరు అర్చకులపై వైఎస్ఆర్సీపీ నేత దాడికి పాల్పడిన ఘటన కలకలం సృష్టిస్తుంది. సోమవారం ఫాల్గుణ పౌర్ణమి కావడంతో పెద్ద శివాలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. అదే సమయంలో మాజీ కార్పొరేటర్ వైఎస్ఆర్సీపీ నేత చంద్రరావు ఆలయానికి వచ్చారు. అంతరాలయంలోకి వచ్చిన ఆయన నుంచి పూజా సామగ్రి తీసుకున్న అర్చకుడు సాయి పూజలో నిమగ్నమయ్యారు. అయితే తాను తెచ్చిన పాలు శివలింగంపై సరిగ్గా పోయలేదని అధికార పార్టీ నాయకుడికి ఇచ్చే విలువ ఇదేనా అంటూ చంద్రరావు మండిపడ్డారు. అక్కడితో ఆగకుండా సహాయ అర్చకుడు పి వెంకట సత్యసాయి తోటి భక్తులతో పాటు ఆయనకు ప్రసాదం ఇస్తుండగా ఆయన చెంపపై కొట్టారు. ఏం తప్పు చేశారని అర్చకుడు ప్రశ్నించడంతో తనకే ఎదురు సమాధానం చెబుతావా అంటూ అసభ్య పదజాలంతో తిట్టి కాలితో తన్నడంతో ఆయన కింద పడ్డారు. వైఎస్ఆర్సీపీ నేత కేకలు విని పక్కనే ఉపాలయంలో పూజలు చేస్తున్న మరో అర్చకుడు మద్దిరాల విజయ్ కుమార్ వచ్చి అడ్డుకోబోగా ఆయన చెంపపై కూడా కొట్టారు. అసభ్య పదజాలంతో దూషించడమే కాక మీ అంతు చూస్తానంటూ వైసీపీ నేత చంద్రరావు బెదిరించాడు. ఈ ఘటనతో అక్కడున్న భక్తులు ఆశ్చర్యపోయారు. ఈ దాడి ఘటనను జిల్లా అర్చక సంఘం ప్రతినిధులు దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, జిల్లా దేవాదాయ అధికారి పులి నారాయణమూర్తితో పాటుగా డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. పులి నారాయణమూర్తిని అది తనకు సంబంధించిన విషయం కాదని డిప్యూటీ కమిషనర్ను వెళ్లి కలవాలని సూచించడంతో అర్చకులు ఆందోళనకు దిగారు. అర్చకుల ఫిర్యాదుతో సంఘటన స్థలానికి చేరుకున్న మరో అధికారి ఫణీంద్ర కుమార్ ఘటనపై ఆరా తీశారు. అలాగే ఉన్నతాధికారుల సూచనలతో ఆలయ ఈవో రాజేశ్వరరావు బాధిత అర్చకులతో కలిసి కాకినాడ 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ విధుల్లో ఉన్న ఉద్యోగులపై దాడి, విధులకు ఆటంకం కలిగించారనే నేరాలపై సెక్షన్ 332 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అర్చకులపై దాడికి పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ రాష్ట్ర సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్, అఖిల భారత బ్రాహ్మణ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు ద్రోణం రాజు రవికుమార్ తదితరులు డిమాండ్ చేశారు. న్యాయం జరగకపోతే ఆందోళనకు దిగుతామని బ్రాహ్మణ సంఘం నాయకులు హెచ్చరించారు. ఆలయంలోనే ఇలా రాజకీయ నేతలు దాడి చేయడం దారుణమంటున్నారు. గతంలో కూడా 1-2 చోట్ల అర్చకులపై దాడి ఘటన జరిగింది. కాకినాడలో అర్చకుడిపై దాడి ఘటన కలకలం రేపింది. ఈ విషయంపై తోటి అర్చకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాకినాడలోని ఆలయంలో అర్చకుడిపై దాడి చేసిన వైఎస్ఆర్సీపీ నేతపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవాలయాల మీద, అర్చకుల మీద, పురోహితుల మీద అనేక భౌతిక దాడులు జరగటం మనం చూస్తూనే ఉన్నాము. ప్రధానంగా బాపట్లలో నా మీదే భౌతిక దాడి జరిగింది. అక్కడ నుండి ఈ రోజు వరకు కూడా ఈ మధ్య కాలంలో అంతర్వేదిలో రథం తగలబెట్టడం, అలాగే భీమవరంలో అర్చకుల మీద దాడి జరగటము, ఈ రోజున కాకినాడలో జరగటము ఎంత దారుణం అంటే, సర్వేజన సుఖినో భవంతు అనే ఒక బ్రాహ్మణుల మీద ఈ యొక్క వైసీపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు భౌతిక దాడులు చేస్తున్నారు అని అంటే రాష్ట్ర ప్రజలారా ఒక్కసారి మనం ఆలోచించాలి. సర్వేజన సుఖినో భవంతు, అందరం బాగుండాలి అనే కోరుకునే వ్యక్తుల మీద కూడా ఇలాంటి దాడులు చేస్తున్నారు అంటే ఎంత దిగజారుతనానికి దిగజారంటే వీళ్ళు ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ కూడా ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఎప్పుడూ కూడా ఇలాంటి దాడులు ఎప్పుడూ జరగలేదు. చిన్న చిన్నవేవి జరిగినా కూడా వెంటనే కూడా ప్రభుత్వం స్పందించి వాళ్ళని పట్టుకోవడం, వాళ్ళని కఠినంగా శిక్షించడం కూడా జరుగుతూ ఉన్నది. అవి మనం చాలా చూసాం. కానీ ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఎన్ని దాడులు జరుగుతున్నా కూడా ఈ యొక్క ప్రభుత్వం పట్టించుకొని ఈ ప్రభుత్వము మేము ప్రజలందరికీ ఏదో మేము మేలు చేస్తాము అని చెప్పేసి ఒక బ్రాహ్మణ మీదే కాదు అనేక మంది మీద అనేక దాడులు విపరీతంగా జరుగుతున్నా పట్టించుకొని ఈ ప్రభుత్వము రేపు రాబోయే కాలంలో ఈ సార్వత్రిక ఎన్నికల్లో మన ఓటు హక్కు ద్వారా వారికి సరైన బుద్ధి చెప్పాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అంటే వాళ్ళకి సరైన బుద్ధి మనం చెప్పాలి. ఒక్కసారి రాష్ట్ర ప్రజలారా మనం ఆలోచించండి. వైసీపీలో ఉన్న బ్రాహ్మణ నాయకులారా వైసీపీకి వెళ్తున్నారు కదా, వెళ్లే ప్రస్తుత నాయకులు వైసీపీలోకి వెళుతున్న బ్రాహ్మణ నాయకులారా మిమ్మల్ని ఒక సూటి ప్రశ్న అడుగుతున్నా. బ్రాహ్మణుల మీద దాడి జరుగుతూ బ్రాహ్మణులు అనేక విధంగా ఇబ్బందులు పెడుతూ ఉన్నా కూడా బ్రాహ్మణము అని చెప్పుకుంటూ బ్రాహ్మణులు అడ్డం పెట్టుకొని మీరు ప్రవర్తన చేస్తున్నారు కదా. ఈ రోజున జరిగిన సంఘటనలకి మీరు వైసీపీ ప్రభుత్వానికి కొమ్ముగాచడానికి వెళుతున్నారా, లేక బ్రాహ్మణులకి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనము మన బ్రాహ్మణ కులానికి సంబంధించిన వ్యక్తుల మీద దాడులు జరుగుతుంటే మీరు స్పందించరా? మేము పేరుకే సంఘంలో పెద్ద నాయకులం అని చెప్పుకుంటారా? ఒక్కసారి మనం ఆలోచించాలి. మేము సంఘ నాయకులము, వివిధ హోదాల్లో మేము ఉంటున్నాము అని హోదాల పేర్లు చెప్పుకుంటూ బ్రాహ్మణులు అడ్డం పెట్టుకొని నటన మాత్రం దయచేసి చెయ్యవద్దు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, బ్రాహ్మణుల మీద మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే
వైసీపీకి బ్రాహ్మణ నాయకులారా, వైసీపీలోకి వెళుతున్న బ్రాహ్మణ నాయకులారా, మీరు సపోర్ట్ చెయ్యకూడదు. నిజంగా మీకు అలా మీరు సపోర్ట్ చేశారు అనంటే మీరు కేవలం పదవుల కోసం మాత్రమే వెళుతున్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు మీరు చలించకుండా ఉండటము, మళ్ళా వాళ్ళకే మీరు కొమ్ముగాస్తున్నారు అనంటే బ్రాహ్మణ సోదరీమణులారా, మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి నాయకుల్ని, వాళ్ళు చెప్పిన మాటలను దయచేసి నమ్మవద్దు. ఇది నేను చెప్పింది అవునా కాదా అని చెప్పి మీరు ఒక్కసారి ఆలోచించండి.